మేడే ఒక చారిత్రాత్మకమైన చైతన్య దినం. షికాగోలో ఉన్న కార్మికులు ఎందరో రక్త తర్పణ చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచమంతా కొత్త వెలుగు అందించారు మహానుభావులు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో కార్మికులు తమ పని గంటలను రోజుకు 8 గంటలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సమ్మెను చేపట్టారు. ఈ సమ్మె ఉద్రిక్తకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు కార్మికులు మరణించడంతో ఈ ఒక సంఘటన మేడే లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా రూపుదిద్దింది. 18వ శతాబ్దం బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. దానివల్ల చేతి వృత్తుల నుండి యంత్రాల వృత్తికి మొదలైంది. దీనివల్ల ఫ్యాక్టరీ యజమానులు కార్మికులను చాలా ఎక్కువగా శ్రమను దోపిడీ చేయడానికి దారితీసింది. కార్మికులకు తక్కువ వేతనం, బాల కార్మిక వ్యవస్థ అతి తీవ్రంగా ఉండేది. చాలా ప్రమాదకరమైనటువంటి పని వాతావరణం ఉండేది. ఈ దోపిడీని ఎదిరించడం కోసం కార్మికులు ఐక్యమై ట్రేడ్ యూనియన్లను ఏర్పాటు చేసుకున్నారు. 1886లో ఈ పోరాటం యొక్క ప్రభావం 89లో అనేక దేశాల్లో కార్మిక సంఘాలు బలోపేతమై వారి హక్కుల కోసం నిరసన చేయడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమాలు చివరికి 8 గంటల పని విధానం కోసం ఇంకా ఇతర కార్మిక చట్టాలు అమలుకు కారణమయ్యాయి. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకునేవారు. అప్పుడు ప్రజలు మేము మనుషులమే, మా శక్తికి మించి పని చేయించడం అమానుషం, అన్యాయం, ఈ చాకిరీ మేము చేయము అని వారి చేతుల్లో ఉన్నటువంటి పనిముట్లను కింద పడవేసి 8 గంటల పని దినం కోసం పోరాటం మొదలుపెట్టారు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. భారతదేశంలో చికాగోలో జరిగిన సమ్మెకు ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము అన్ని గంటలే పని చేస్తామని డిమాండ్ చేశారు. అయితే అది విస్తృతంగా ప్రజాపోరుగా మారలేదు కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో తొలిసారిగా భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుంచి మేడేకు ఒక గుర్తింపు వచ్చింది. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి.